చూడండి, మట్టిలోనే కలిసిపోద్ది కానీ అది మట్టే. హల్లెలూయా. ఇప్పుడు బంగారము డబ్బులో నుండే వచ్చింది. చూడండి, అంటే బంగారం కూడా భూమిలో నుండే పుట్టింది, డబ్బు కూడా భూమిలో నుండే. ఆ చెట్టు అన్నది ఆ చెట్టుని బాగా మిషన్లు వేసి ఒక పేపర్గా చేసి పింటేస్తాడు. అంటే బంగారం భూమిలో నుంచి వచ్చిందే. ఈ అన్నీ కూడా డబ్బు కావచ్చు, మనం ఏదైనా కానీ మనం అనుభవించే ప్రతి వస్తువు కూడా మట్టే, మట్టిలోనే మట్టే ఇదంతా. హల్లెలూయా. మన శరీరం కూడా మట్టే, తెలుసా? మట్టే. మన శరీరం కూడా మట్టే కాబట్టి మన్నైనది వెనకటి వల్లే మన్నైపోను, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి యొద్ద కనులు అన్నాడు ప్రసంగి 12:7లో. ప్రసంగి 12:7లో మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి యొద్దకు వెళ్ళును అన్నాడు. అంటే మట్టి కనుక శరీరం మట్టిలోనే కలిసిపోద్ది, కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళేది అని స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. సేమ్ బైబిల్ చెప్పినట్టే ఒక మనిషి, పుట్టిన మనిషి ఏదైనా ఈ భూమి మీద ఆశపడేది, భూమి మీద సంపాదించుకున్నది ఏదైనా కానీ అన్ని మట్టి అయి ఉండేవి. కాబట్టి మన శరీరం ఏది కూడా మనకు స్థిరమ కాదు. మనకు స్థిరమైన వాడు ఎవరో తెలుసా? నేను ప్రకటించే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. అంటే మనిషి ఆశించేది ఏదైనా మట్టే. అందుకే పైనుండ వాటిని వెతుకుడు కానీ కింద ఉండ వాటిని వెతకకండి. పైనుండ వాటిని వెతుకుడు కానీ కింద ఉండ వాటిని వెతకబాకండి. మనుషులు చూడండి, మనం ఈ సంవత్సరం ఆగితే వచ్చే సంవత్సరం నాకు బాగా సంపాదిస్తాను, నేను ఆ పని చేస్తాను, ఈ వ్యాపారం చేస్తాను, నేను ఈ పని అని పరిగెత్తే వాళ్ళే పరిగెత్తుతున్నారు. కానీ దేవుణ్ణి ఎతికే వాళ్ళు ఉండారా అంటే లేదు. తాగము, తినము, సుఖించము. తాగాలి, తినాలి, సుఖించాలి. ఇక దేవుణ్ణి ఆరాధించే మనుషులు ఉన్నారా? లేరు. దేవుడు స్తుతించే మనుషులు ఉన్నారా? లేరు. దేవుడు ఘనపరిచే మనుషులు ఉన్నారా? లేదు. హల్లెలూయా. చూడు, కింద భాగం చదవమ్మా. ఆ కింద, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుడి యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉండ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యేకపరచబడుదురు. చాలమ్మ. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు అంట మనమందరం కూడా మట్టి గనుక మట్టిలోనే మనల్ని బూడిచిపెడతాడు, సమాధి చేస్తాడు. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము కూడా లెగిసి ఆయన మహిమలో కలుస్తాము అనని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, కింద భాగం చదవమ్మా. కావున భూమి మీద ఉండ మీ అవయవములు అనగా అదిగా అంటున్నాడు. చూడండి, ఇక్కడ జారత్వమును అపీర్తనను చదవ. హల్లెలూయా. జారత్వమును, అపవిత్రతను, కామతురాతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. ఇక్కడ అన్నాడు చూడండి, ఆ కింద భాగం గుర్తుపెట్టుకోండి అమ్మా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనలో ఈ కోణాలు మనలో వండుకోదు అంటున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఈ చెడు ఆలోచనలు మనలో వండుకోడు. ఈ మనకు తగదు.
అయితే ఆయన ఏమంటున్నాడంటే ఈ ఆలోచనలు, చెడు ఆలోచనలు మీలో ఉండకూడదు, కామము వ్యామోహం మీలో ఉండకూడదు. ఇంకా అంటున్నాడు, ధనాపేక్ష అయిన విగ్రహారాధన, అంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష, దాన్ని చంపివేయడి, దాన్ని మీరు ఆశించకూడదు. హల్లెలూయా. అంటే ధనాపేక్ష అయిన విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు, డబ్బుని ఎక్కువ ప్రేమిస్తుంటాడు చాలామంది. ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనిదుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనిదుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో, శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. హల్లెలూయా. అంటే ధనాపేక్షలు ఉండబాకండి, మనకు ఎక్కువ ధనాన్ని ప్రేమించబాకండి, పై ఉన్న వాటిని వెతుకుడి అంటున్నాడు. ఇప్పుడు పై ఉన్న వాటిని మనం వెతికితే, మనం పై ఉన్న వాటిని అంటే దేవుడిని వెతికితే, దేవుడు పరలోకములో మనకి ఏది కావాలో అది దేవుడు మనకిస్తాను అంటున్నాడు. మనకి ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు. అయితే మనము నేత్రాశ, శరీరాశ, చూడండి కామము అనే ఆశ, ఇవన్నీ కూడా మనలో చంపుకోవాలంటున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అన్నాడు. దేనివల్ల అంటే ఉపవాసాల వల్ల. దేనివల్ల? ఉపవాసాల వల్ల. ఏం నల్లగొట్టుకుంటున్నాడంట? శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. అంటే దేని ద్వారాగంటే ఉపవాసాల ద్వారాగా శరీరాన్ని నల్లగొట్టుకున్నాను. ఈ క్రీస్తునందున్న దేవుడి బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనలో ప్రార్థనలోని మనం దేవుడితో గడిపితే శరీరాశ, నేత్రాశ, ధనమాశ ఇవన్నీ మనలోకి రావు. మనకి ఏది కావాలో, ఏది కొదువైందో అది దేవుడికి తెలుసు కనుక దేవుడు అవన్నీ ఇచ్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేసేవాడై ఉన్నాడు చెప్పండి? అవన్నీ ఇచ్చేవాడై ఉన్నాడు. కానీ మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? అలాంటి ఆశ మనలో ఉండకూడదు. అలాంటి ఆశ ఉండకూడదు. పైనున్న వాటిని వెతకాలి. ఇప్పుడు చాలా మందికి అదే పని, ఇక డబ్బు 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 సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ప్రార్థనలు వదిలిపెట్టి, దేవుణ్ణి వదిలిపెట్టి, దేవుడు భక్తిని వదిలిపెట్టి లగెత్తుతుంటారు. ఎంత లగెత్తినా కానీ చివరికి మిగిలేదేంది చెప్పండి? కట్టే. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి మిగిలేది కట్టే. ఏమి కూడా తీసుకెళ్తారా చెప్పండి? బంగారపు ఎలా ఓగిరా నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరిలిన నీవు, మట్టి పరుపులోనే పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే సిద్ధమురా, నోరు మూస్తే నిషిద్ధమురా.
హల్లెలూయా. పాటలో చాలా అర్థాలు ఉంటాయి. అంటే బంగారు బోయలా ఊగినా కానీ పట్టు పరుపైన పరులక పెట్టక తప్పదు. నిజమే కదా, మట్టి పరుపులోనే పెట్టక తప్పదు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ మనుషులు ఎంత ఆస్తి ఉండా ఎన్ని ఉండా చూడండి, చివరికి మిగిలేది వాడిని మట్టిలోనే బుడిసి పెట్టాలి. మట్టిలోనే, మట్టి గనక మన్ను గనక మరలా భూమికి చేరుతావన్నాడు. మట్టిలోనే కలిసిపోతావు. కానీ ఆత్మ మనకు ఆత్మ ఉంది. ఆత్మ శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఆత్మ మనలోంచి పక్క పోతే శవమే, శరీరం అంటారు దాన్ని. ఆత్మ మనలో ఉంటే మనిషి అంటాడు, ఆత్మ మనలో లేకపోతే శవము అంటారు. గుర్తుపెట్టుకోండి, శవము. ఇప్పుడు చాలామంది ఏమందంటే ఈ లోకం ఆ వైపు పరిగెత్తుతా, ఈ లోకమే స్థిరం, ఈ లోకమే స్థిరం, ఈ లోకమే స్థిరం అని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. కానీ యేసు నాకు సొంతము, నేను యేసు మార్గంలోకి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళాలి, పరలోకముని ఆశించాలని వ్యక్తులు లేరు 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 తక్కువయ్యారు. తాగము తినుము సుఖించమనే జీవితంలో మనకేం కలిగి ఉండాలంటే ధనం ఆశ, ధనాపేక్ష ఆశ నీలో ఉండకూడదు. శరీరాశ నీలో ఉండకూడదు, నేత్రాశ నీలో ఉండకూడదు, కామం అనే ఆశ నీలో, ఆలోచన నీలో ఉండకూడదు. నీలో ఏముండాలో తెలుసా? యేసు అనే ఆశ, యేసు అనే ప్రేమ, యేసు అనే ఆ సంతోషం మనలో ఉండాలి ఉండాలి ఉండాలి. హల్లెలూయా. తర్వాత కింద భాగం చూద్దాం. వాటి వలన దేవుడు ఉగ్రత అదేళ్ళ మీదకి వచ్చినట్టు. వాటి వలన అంటే శరీరాశ, నేత్రాశ ఇవన్నీ కూడా, ధనవాశ ఇవన్నీ కూడా వాటి వలన. ఇంక చదువమ్మా. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ దోట బూతులు అనని వీటిలన్నిటిని విసర్జించుడి. ఒకడితో ఒకడు అబద్ధమాడకడి, ఏలయనగా పాసిన స్వభావమును దాని కీలతో కూడా మీరు పరిశీలించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉండారు. హల్లెలూయా. ఇప్పుడు మనము బాప్తిస్మం పొందిన మనకి ఈ వాగ్దానం చెబుతున్నాడు. అంటే మనం పాత అన్నీ కడగబడ్డాము, పాత పాపమంతా మనలోంచి తీసేసుకున్నాం. ఇప్పుడు మన కొత్త జన్మెత్తాం. మన నోటిన బూతు మాటలు రాకూడదు, వ్యసనం మనలో ఉండకూడదు, నేత్రాస్యం మనలో ఉండకూడదు, అసూయ, అసూయ అంటే వ్యసనం, అసూయ ఈ మనలో ఉండకూడదు. మనలో ఏముండాలి అంటే తగ్గింపని హృదయం, ప్రేమ మనలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలామందికి మందిరాలకు వెళ్తారు కానీ వ్యసనాలు తగ్గవు. చాలామందిలో వ్యసనాలు ఉంటాయి. చాలామందిలో ఒకడు బాగుపడితే ఒకడు ఓర్చుకోలేడు. ఒకడిని చూడండి, ఎవడు నాశనం, వాళ్ళందరూ నాశనం అవ్వాలని నేను ఒక్కడే బాగుపడాలి అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. పైకి భక్తులే, పైకి చూడండి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు, అక్కడిక్కడ చప్పట్లు కొడతారు, ఎగురుతారు, భాషలతో మాట్లాడతారు, అన్నీ చేస్తుంటారు. కానీ చివరికి ఇక దేనికి దానికే, ప్రార్థనకి ప్రార్థనే, చెప్పండి, దేనికి దానికి, అంతేనా? ఇటు ప్రార్థనే, దూషించటమే, తిడతమే, నిందించటమే, హింసించటమే, ఇవన్నీ కూడా మనుషులు ఏళ్తున్నాయి అన్నమాట. ఉన్నారు కొంతమంది. లేరా అంటే
ఉండాలి. ఇప్పుడు కొంతమంది దేవుడి మీద పందెం చేస్తుంటారు. మందిరాల మీద కావచ్చు, మందిరముల మీద కావచ్చు పందెం చేస్తుంటాడు. దేవుడు కూడా ఏమంటాడంటారు, నా మీద పందెం చేస్తాను ఉండరు అని అనిసివేస్తాడు. ఏది కూడా దేవుడి మీద పందెం చేయకూడదు. దేవుడి మీద పందెంగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో, ఏ మందిరం మీద, ఏ చర్చి మీద, ఏ పాస్టర్ గారి మీద ఎవరైతే ఎసరంగా అసూయగా అలాగ ఉంటారో అది ఏమైందంటే వాడికి నాశనానికి కారణమైంది, నాశనానికి దగ్గర అయింది. ఎందుకో తెలుసా? మనం ఏదైనా కానీ దేవుడి మీద పందెంగా, దేవుడి చర్చి మీద, దేవుడి మీద పందెంగా ఉండకూడదు. మనం అనేకల మీద ప్రేమ కలిగి జీవించాలి. హల్లెలూయా. ఏం కలిగి జీవించాలంటే ప్రేమ. ప్రేమ స్థిరమైనది, ప్రేమ బలమైనది, ప్రేమ ఇలువైనది, ప్రేమ చూడండి ఎలాగుంటుందంట, అనేకుల్ని కోపం కూడా చల్లార్చే ప్రేమ, అది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ఎవరి ప్రేమ చెప్పండి? యేసయ్య ప్రేమ. అయితే మనుషులో ఏం చేస్తున్నారంటే ఈ లోకాన్ని ఆశయగా ఉంటున్నారు, వ్యసనాలుగా ఉంటున్నారు, కచ్చెలుగా ఉంటున్నారు, కోపాలుగా ఉంటున్నారు. స్థలాల కాడ గొడవే, పొలాల కాడ గొడవే, చూడండి అన్నిటికాడ గొడవే. ఏంది అంటే రాండి చూసుకుందాం, రేపు అక్కడ ఉంటుంది, దేవుడు చూస్తాడు మన పని. హల్లెలూయా. ఎవడు మిడిసిపాటు పడతాడో వాడిని దేవుడు అక్కడ చూస్తాడు. రేపు దారా కమాన్ రా, హల్లెలూయా పిలుస్తాడు, కమాన్ రా రా కా రా రా, అప్పుడు వేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఏముండాలి అంటే మనలో ఇవన్నీ మనలో ఉండకూడదు అని చెబుతున్నాడు దేవుడు. నీలో అసూయ ఉండకూడదు, నీలో కచ్చి ఉండకూడదు, నీలో కోపం ఉండకూడదు. నీలో అన్నది ఏముండాలి అంటే నా ప్రేమ ఉండాలి, నా సంతోషం నీలో ఉండాలి. క్రీస్తును ధరించుకునేవాడు వ్యసనాలతోటి, కోపాలతోని, కచ్చితోటి మనమేమి సాధించలేం, ఏమి చేయలేం, మనమేమి చేయలేం. మనలో ప్రేమ సమాధానం కలిగి ఉంటే ఏ వ్యక్తి కూడా, ఏది కూడా మనల్ని ఎంతమంది దూషించినా, నిందించినా, హింసించినా కానీ వాడు రేపు మన దగ్గరకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. రేపు మన దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడు. నువ్వు ఎట్టయితే నేను దూషించేవాళ్ళు నీ మీద వ్యసనం పెట్టుకుని, ఎవరైతే నీ మీద వ్యసనం పెట్టుకుంటున్నారో అనుకో, ఇంకా నువ్వు ఎదుగుతావు ఎదుగుతావు ఎదుగుతావు. ఎవరైతే నిన్ను దూషిస్తున్నారు ఇంకా నువ్వు దీవించబడతావు. ఎవరైతే నీ నాశనం కోరుకుంటారు ఇంకా నువ్వు దీవించబడతావు. ఎందుకో తెలుసా? యేసయ్య నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దీవెనలు, ఆ దూషణలన్నీ కూడా దీవెనలుగా మారుతాయి అంట. ఎలాగో మారుతాయి చెప్పండి? దీవెనలుగా మారుతాయి. యాకోబు అంటే చూడండి, ఇస్సాకు బావి తోముతుంటే నీళ్లు ఓటొచ్చాయి. వాటిని నాశనం చేయడానికి, కొంతమంది నాశనం చేయడానికి వాటిని బూడుస్తుంటే ఇంకో చోట తీస్తే నీళ్ళు వచ్చాయి, ఇంకో చోట తీస్తే నీళ్ళు వచ్చాయి. ఎందుకో తెలుసా? చూడండి, ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. ఇస్సాకు ఎవరు తోడై ఉన్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు అదే దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు విడవను ఎడబాయను, నేను నీకు తోడై ఉన్నాను గనక నువ్వు దేనికి భయపడాలి, భయపడాల్సిన పని లేనే లేదు. చెప్పండి, భయపడాల్సిన పని లేనే లేదు. ఎలాగ ఉండాలి చెప్పండి? ఆ నిందలే, దూషణలే మనకి పూదండలుగా మారుతాయి అనే వాక్యం సెలవిస్తుంది. ఈ మీలో ఉండబాకండి, వ్యసనం మీలో ఉండబాకండి, అసూయ మీలో ఉండబాకండి, కోపం మీలో ఉండబాకండి, బూతు మాటలైనను అలరతో కూడిన ఆటపాటలైన మీలో ఉండబాకండి. మీరు సమాధానం కలిగి జీవించండి, కానీ అలాంటి స్థితిలో మీరు ఉండబాకండి అని చెబుతున్నాడు దేవుడు. ఇప్పుడు మనం మనిషి ఏం చేస్తామంటే వాటికే పరిగెత్తుతున్నాం. ఈ మనలో ఉండాలి అంటే మనలో అది చాలా తప్పది. ఒకడు మేలు కోరుకోమని దేవుడు చెబుతాడు, ఒకడు నాశనం కోరుకోమని దేవుడు చెప్పడం. ఇప్పుడు మనసులోకి వచ్చేలేకే మేలు కోరుకునే వాళ్ళు తక్కువ, అసూయగా వ్యసనంగా ఉండేవాళ్ళు ఎక్కువ. హల్లెలూయా హల్లెలూయా.
ఒకళ్ళు బాగుపడితే ఒకళ్ళు ఓర్చుకోలేని జీవితాలు ఈరోజు జరుగుతున్నాయి. ఒకడు బాగుంటే ఒకడు ఓర్చుకోలేడు, ఒకడు బాగుపడుతుంటే ఒకడు ఓర్చుకోలేడు. ఈడెట్ట నాశనం అవుతాడో, ఈడెట్ట శాపంలో పడతారో అని ఎంతోమంది దూషించుతూ ఉంటారు, శాపాలు పెడుతుంటారు. కానీ మనం యేసుక్రీస్తు నమ్ముకున్న మనందరము కూడా ఆ శాపములన్నీ కూడా మనకు దీవెనలుగా మారుతాయి. అందరూ చెబుదాం హల్లెలూయా. దీవెనలుగా మారుతాయా లేవా? అవమానాల నా బతుకే ఆవేదనలో నిన్ను వెతికే, నీవే రాక దిక్కులేక ఆశయే లేదు, నీవే రాక జీవితాన ఆశయే లేదు. నా కోసము నీవు వస్తావని, నా ఆత్మదని ఇంటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా. చదువు, కింద భాగం చదువు. ఇట్టి వారిలో క్రీస్తు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందకపోవుటని భేదము లేదు, పరదేశి అని సిరియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తే అంటే ఇక్కడ భేదాలు లేవు అంటున్నాడు. ఏమి లేవు అంటున్నాడు చెప్పండి? భేదాలు లేవు. ఇప్పుడు మన చర్చిలో చూస్తే ఒక కులం వాళ్ళు ఉండరు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కులాలు లేవు, మతాలు లేవు, ఇవన్నీ లేవు, కానీ అందరిలో యేసుక్రీస్తు ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, అందరిలో ఎవరు ఉంటారంట? యేసుక్రీస్తు ఉంటాడు. కొందరిలో ఉంటానన్నాడు, అందరిలో ఉంటానన్నాడు. అందరిలో. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే దేవుడు నాలోనే ఉన్నాడు అంటాడు, యేసుక్రీస్తు నాలోనే ఉన్నాడు అంటాడు. చెప్పండి, పిల్లలు కలిపాకుండా కలిపి హల్లెలూయా అందరు హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరిలో ఉంటాడంట? అందరిలో ఉంటాడు. అంటే చెప్పండి, అందుకే పాట కూడా పెట్టి, నాలో నీ ఉండుటే నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో అలంకరించితివి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వరించను. ఎవరిలో ఉంటాడంట? అందరిలో ఉంటాను, అందరిలో ఉంటాను. ఎవరిలో ఉంటాను చెప్పండి? అందరిలో ఉంటాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుల్లో ఉంటాను అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. భేదాలు లేవు యేసు నమ్ముకుంటే, కులాలు లేవు, మతాలు లేవు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఎవడైతే యేసుక్రీస్తు యేసయ్యా అని పిలుస్తారో వాళ్ళలో నేను ఉంటాను. హల్లెలూయా. కులానికో మతానికో సంబంధానికి దేవుడు కాదు, దేశానికో రాష్ట్రానికో దేవుణ్ణి నేను అనలా.
ఒక రాష్ట్రానికి, ఒక అమెరికా దేవుడు, ఇస్రాయేల్ దేవుడు నేను మాట్లాడాలైనా నేను ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడై ఉండాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడై నేను ఉండాలి. నేనే ఉన్నవాడిని అనువాడు నేను. నాలోకి వచ్చిన వాడు కులాలు లేవు, మతాలు లేవు, కానీ అందరూ ఏకమై ఉండారు. అందరూ సభ్యులు కొడదాం. ఏమై ఉండారంట? ఏకమై ఉండాలి. అంతేనా? ఇప్పుడు మనందరం కూడా ఏకంగా కూడుకున్నాం. హల్లెలూయా. మన ఇంటి పార్టీలు వేరైనా, మన కులాలు వేరైనా, మతాలు అంటే కులాలు వేరైనా, మనందరం ఇక్కడ సమకూడుకున్నాము అంటే సాధ్యంగా కులం అనే పేరు మనుషులు పెట్టుకున్నది, కానీ దేవుడిలో లేదు. అది కులం అనే పేరు చూడండి, మన నసులను కానీ మన శరీరం మీద కానీ ఎక్కడన్నా పలానా కులం అని ఉందా? చెప్పరేందే? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా మనకు గొడవ అయిందనుకో, రే నువ్వు పలానా కులవాడని తిడుతుంటారు. హల్లెలూయా. అది మనుషులు పెట్టుకున్నది, సమాజంలో ఉండటానికి పెట్టుకున్న కులం అది. కానీ కులాలు అన్నది ఎక్కడ మనిషి రాత్రిలో రాయిలా తెలుసా? ఒకడంట కుల పిచ్చోడంట, పాట కూడా ఉంటుంది. కొల్లి పిచ్చోడి నేను, కళ్ళు లేని కబోదిని, మత పిచ్చోడి నేను, మతే లేని అన్న పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడే యేసుప్రభు పాటే. అంటే ఒకడంట కులం పిచ్చి అంట. కులం పిచ్చి అయితే వాడు ఏమంటున్నాడంటే, ఏదన్నా రైస్ దాని రే మన కులం వాళ్ళు బండిచ్చారా అంటున్నాడంట. హల్లెలూయా. ఏదన్నా కొట్టుకు వెళ్ళని కూడా రే మన కులం కొట్టుకాడికి దుకాణానికి వెళ్ళు, ఏరే కులానికి వెళ్ళబాకన్నాడు అంట. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాడంట. ఇంకో చోటుకి వెళ్ళి ఏది బట్టి మన కులందే కావాలి, మన కులపోడిదే కావాలంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి వాడికంట హార్ట్ అటాక్ వచ్చిందంట. ఏమొచ్చింది? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చేలేకే ఇక వాడికి అమ్మ గుండెలు నొప్పి అని ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నలేకే డాక్టర్ గారు వచ్చాడంట. డాక్టర్ గారు వచ్చేలేకే డాక్టర్ గారు మన కులపోడేనా అన్నాడంట. అనేలేక ఆ డాక్టర్ కూడా మీ కులపోండి కాదయ్యా, మీ కులపోండి తెప్పించుకోయని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన 5 నిమిషాలకే చచ్చిపోయాడు. వాడు చనిపోయాడు. ఏ కులం అయితే వైద్యం చేసుకోవాలా లేదా? వైద్యం చేసుకుంటే బతికేవాడా బతకటా? చెప్పండి. మనుషుల్లోనండి కులాలు భేదాలు ఇవన్నీ ఉంటాయి, కానీ మనుషులు అంటే ఈ భూమి మీద పుట్టిన మనుషుల్లో మనం కులాలు మతాలుగా పెట్టుకున్నాం, కానీ దేవుడు మాత్రం అందరినీ ఒక లెవెల్లోనే కలుగు చేశాడు. తెలుసా? ఒక లెవెల్లోనే కలుగు చేశాడు. మనకి చూడండి, నసులు కానీ అన్నీ అందరికి ఉంటాయి, కళ్ళు కానీ అందరికి ఉంటాయి, చెవులు కానీ అందరికి ఉంటాయి, కాళ్ళు కానీ అందరికి ఉంటాయి. ఇవన్నీ అవయవాలు మొత్తం కూడా మన అందరికి ఉంటాయి. చూడండి, అందరికి ఉంటాయి. ప్రతి మనిషి కూడా వాడు ఎరుపుగా ఉన్నాయి, తెలుపుగా ఉన్నాయి, ఏ దేశపోడైనా ఎక్కడైనా కానీ మానవుడిలో ప్రతి మానవుడు కానీ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆడు 2 చేతులు 2 కాళ్ళు అలాగనే ఉంటాయి. హల్లెలూయా. కానీ చూడండి, కానీ మనలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ కులాలు ఇవన్నీ మీరు పెట్టుకున్నాయిరా, కానీ మీ అందరూ కూడా నా బిడ్డలేను, నా బిడ్డలేను, నా బిడ్డలే అన్నాడు. హల్లెలూయా. ఎవరు బిడ్డలు అన్నాడు? చెప్పండి. మనందరూ ఎవరు బిడ్డలమే? దేవుడు బిడ్డలం. కులము లేదు, మతము లేదు. యేసుక్రీస్తులో దేవాతి దేవుడు మానవుడిని కలుగు చేశాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడిని ఆ ఫ్యాన్లు ఆపేసి కరెంటు దాళ్ళు. హల్లెలూయా. దేవాతి దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకు దిగి అంటే భూమి మీదకు దిగి వచ్చిన కారణం మానవులందరూ రక్షించటానికి. యేసుప్రభు కూడా ఎక్కడ కూడా నేను ఒక దేశానికి ప్రాణం పెట్టాను అనలా, ఒక దేశాన్ని రక్షిస్తాను అనలా. యేసుప్రభు ఎక్కడ కూడా ఒక కులానికి దేవుణ్ణి అనలా, ఒక మతానికి దేవుణ్ణి అనలా. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు
మానవులందరికీ నేను రక్షకుడినై ఉండాను. అందరూ సభ్యులు కొడదాం. చిన్నం కొట్టండి, పెద్దం కొట్టబాకండి. హల్లెలూయా. చెప్పండి, ఏమై ఉన్నాడంట? రక్షకుడై ఉన్నాడు. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, కులామనిలో దేవుడు లేడు, మతంలో దేవుడు లేడు. అందరికీ దేవుడు సృష్టికర్త, దేవుడు ఒక్కడే. సూర్యుడు ఎలాగైతే ఒక్కడ భూమి మీద ఉన్నాడో, ఈ ప్రపంచంలో భూమి ఒక్కటే, ఎలాగైతే భూమి ఒకటే ఉన్నదో, అలాగనే మానవులందరికీ దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యెహోవాగా పిలువబడ్డాడు, యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడుగా పిలువబడ్డాడు. కానీ యేసుక్రీస్తులో మతాలు లేవు, కులాలు లేవు. యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు. కొంతమంది కులం పిచ్చిని కొట్టుకుంటారు, హల్లెలూయా అంతేనా. కొంతమంది మతం పిచ్చిని కొట్టుకుంటారు. కొంతమంది మా ఎక్కువ కులం రా, మాది ఎక్కువ కులం అంటారు. హల్లెలూయా. ఏ కులం ఏది స్థిరము కాదో, నువ్వు స్థిరమైన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ మనందరం ఒకే కులము, ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు, ఒకటే మానవులమి. యేసుక్రీస్తు బిడ్డలము, 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 బిడ్డలము. హల్లెలూయా. మనందరం ఒక బిడ్డలమా కాదా? వింటున్నారా? హల్లెలూయా. వింటున్నారా? ఒక్కొక్క జాతికి సంబంధించిన వాళ్ళు మనిషి అంటారా లేదా గొడ్డు అంటారా? చెప్పండి. మనిషి అంటారు, మనల్ని ఏమంటారు? మనుషులు. హల్లెలూయా. మనందరం ఒక సంబంధమే. అందుకే చూడండి, ఇప్పుడు మనకేదైనా బాగలేదు అనుకో, ఎవరైనా రక్తం కావాలనుకో, ఫలానా మా కులం రక్తం వాడంటే ఉండదు. అక్కడ గ్రూపు రక్తం అడుగుతాడు, ఇది ఏ గ్రూపు అని. రక్తం మనుషులో అందరిలో ఉంటుంది, ఒకే రక్తం కలిసి ఉంటుంది. అంటే అందరిలో కాదు, కానీ ఈ కులం వాడికి ఆ కులం వాడికి ఉంటుంది, ఆ కులం వాడికి ఈ కులం ఉంటుంది. కానీ కులాలు కాదు స్థిరం. యేసుక్రీస్తు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడంటే, నన్ను నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా నా కులమై ఉన్నది. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. అందరం ఏమై ఉండమంట? ఒకటే జాతికి సంబంధించిన వాళ్ళం. నేను చెబుతుంది కరెక్ట్ కాదా? అక్కడ అన్నాడు, బైబిల్ చదివి ఏం లేదు అక్కడ. నేను అందరిలో ఉంటాను, అందరు వాడును, అందరికీ దేవుడు నేను. కులానికి సంబంధించిన వాడి కాదు, మతానికి సంబంధించిన వాడి కాదు, కానీ నేను అందరికి సంబంధించిన దేవుడిని, నజరైన యేసుక్రీస్తు నేనే, ఆయనే. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ పరలోకంలో ఒక్కొక్క బ్యాచ్ ఒక కులం అంటారు. పరలోకంలో కులాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. పరలోకంలో కులాలు ఉండవు, పరలోకంలో మతాలు ఉండవు, పరలోకంలో ఎన్ని ఉండవు. పరలోకంలో దేవదూతలకు అందరూ దేవుడు స్తుతిస్తూ ఉంటాము. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తాం. తెలుసా? దేవుడు అందరూ ఒకటండి. ఎవరిని మనం తీసేయకూడదు, ఎవరిని మన సంబంధం లేదు మనకి. గుర్తుపెట్టుకుని అందరం ఒకటే. అందుకే దేవుడు అంటాడు, నీ సహోదరుని ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? నీ సహోదరుని ప్రేమించుడి. ప్రేమ స్థిరమైనది, ప్రేమ బలమైనది, ప్రేమ ఇలువైంది. కాబట్టి నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు ఎంతో ఉన్నతమైన స్థానంలో వెళ్ళిపోతావు. హల్లెలూయా. సహోదరులను పోల్చాడు మనల్ని. చూడు, ఆయన బిడ్డలను పోల్చాడు మనల్ని. మనకి ఏముందో చెప్పండి? మనందరము ఈ భూమి మీద ఉన్నంతకాలం మనకి ఏది స్థిరం కాదు. అందుకే ఈ భూమి మీద పైన వాటిని వెతుకుడు కానీ కింద ఉన్న వాటిని వెతకబాకండి. ఈ కింద ఉన్న వాటి మట్టి కనుక మట్టిలోనే పోద్ది. బతకటానికి కావాలి, మీరు పని చేసుకోవద్దని అంటున్నా. కానీ ఎక్కువగా దాని మీద ఆశకు పోకూడదంట. దేని మీద ఆశ ఉండాలంటే యేసుక్రీస్తు మీద ఆశ ఉండాలి. అందరూ సభ్యులు కొడదాం. హల్లెలూయా. ఎవరి మీద ఆశ ఉండాలండి? యేసుక్రీస్తు మీద ఆశ ఉండాలి. ఎవరి కోసం బతకాలి మనం? యేసుక్రీస్తు కోసం బతకాలి. ఎవరు బిడ్డలం మనం? దేవుడు బిడ్డలం. యేసు అనే దేవుడు బిడ్డలం మనం. మనం ఏం కలిగి ఉండాలంటే ఈ మనలో ఉన్న నేత్రాశ, శరీరాశ,
చూడండి, ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. మనలో ఏముండాలంటే ప్రేమ, సమాధానం ఉండాలి. ఇంకొక మాట చెబుతా చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక దాంట్లో అంటాడు, బూతు మాటలైనను 6వ అధ్యాయం అడుగుని చూడండి, 6వ అధ్యాయంలో హల్లెలూయా 5వ అధ్యాయం 5 అంట చూడండి అమ్మ, 5వ అధ్యాయం కానీ అదిగో అంటున్నాడు చూడండి, మీరు బూతులైనను పోకిరి మాటలైన, పోకిరి అంటే శత్రులు ఆడుకోవటం, సరస్వతులైనను విస్తరింపకూడదు, ఈ మీకు తగవు. అమ్మాయి హల్లెలూయా, మీరందరం తిట్టొచ్చి నా దగ్గర ప్రార్థన చేయమన్నాడు అక్కడ, వింటున్నారా? క్యా బోలో హల్లెలూయా, వింటున్నారా? ఈ మాటలు చెబితే మనుషులకు రోసాలు అవుతాయి, ఏం లేదు. హల్లెలూయా. బూతు మాటలైనను మీ నోటిని రాకూడదన్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైన పోకిరి మాటలు మీలో ఉండకూడదన్నాడు. ఇంకా కింద చదవమన్నాడు, ఏముండాలో చదువు. వ్యభిచారి అయినను, అపిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉండ, భోగి అయినను, క్రీస్తు యొక్కయు దేవుడి యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కారన్న సంగతి మిచ్చముగా తెలియను. అమ్మా వింటున్నారా? హల్లెలూయా. నేను చెప్పట్లో వాక్యం చదువుతున్నా. బూతు మాటలు మాట్లాడకూడదంట, అల్లరితో కూడిన ఆటపాటలు మనలో ఉండకూడదంట. చూడండి, ఇవన్నీ కూడా వ్యభిచారమైన ఇవన్నీ మీలో ఉండకూడదు. దేవుడికి రాజ్యంలో హక్కుదారులు మీరు కారు అన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం త్వరగా దేండి. హల్లెలూయా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుదునగా యెహోవా చెవియొగ్గి ఆలకించడంట. బాగా వింటున్నారా? హల్లెలూయా. నువ్వేం మాట్లాడుతున్నావో ఆ మాటకి మళ్ళీ మత్తయి సువార్త కూడా చూడు, ప్రతి మనిషి మాటలు లెక్క అప్పచెప్పు. హల్లెలూయా. యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడంట. దేవుడు బిడ్డలో మనం ఏం మాట్లాడుకుంటారంట, దేవుడు అంటే చెవియొగ్గుతాడంట, ఆలకిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. వింటున్నారా? ప్రైజర్ హల్లెలూయా. అంటే ఏమి లేదండి, మనం నోరు కూడా తగ్గించుకోమని చెబుతున్నా. ఇక్కడ వాక్యం ముందుగా చెబుతున్నా. చెప్పపోతే రేపు దేవుడు లెక్క అడుగుతాడు. మీరు అంటారు, అన్నా సురేష్ అన్న నువ్వు ఎందుకు చెప్పలేదు అన్న అంటారు రేపు పరలోక దేవుడి దగ్గర పోయినాక. హల్లెలూయా. అయ్యా తర్వాత ఇప్పుడు నేను చెప్పే కదా నువ్వు వినలేదా అని నేను చెప్పడానికి అర్హత ఉంటుంది, అంతేనా? హల్లెలూయా. నిజంగా అండి, ఎందుకంటే ఈ మాటలు ఉన్నాయి. యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఏం మాట్లాడతారు, యెహోవా చెవియొగ్గి బాగా వింటున్నారా, ఆలకిస్తాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంకొక వాక్యం చెప్తా. మత్తయి సువార్త 12:36. మత్తయి సువార్త 12:36 వింటున్నారా? చూడండి, జాగ్రత్తగా చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఏమన్నాడు ఇక్కడ చూడండి అమ్మా, వింటున్నారా? హల్లెలూయా. విమర్శ దినమున అంట మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి లెక్కప్పు చెప్పుకోవాలంట. అక్కడ ఇక్కడ నువ్వు ఎవరినన్నా తిట్టనే, దూషించనే, నిందించని, హింసించనే, ఇవన్నీ కూడా రేపు అక్కడ లెక్క అప్పు చెప్పుకోవాల్సి వచ్చిందంట. హల్లెలూయా. ఇదంతా రాత్రి ఇందాక బైబిల్ చదువుకుంటా ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే ఇవన్నీ వాక్యాలు వచ్చినాయి నాకు. నేను కూడా అనుకున్నా, అమ్మో నేను ఏదన్నా పొరపాటు గబుక్కన షారోడ్ని కానీ పాస్టర్ ఏదన్నా అంటే క్షమించమని
దేవుణ్ణి అడిగా. హల్లెలూయా. అంటే ప్రతి మాటకి లెక్క అప్పచెప్పుకోవాలి. మనం మనం మాట్లాడే ప్రతి మాటకి. అందుకే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నీ నోటికి సిక్కం పెట్టుకో అంటాడు. సిక్కం అంటే ఎద్దుకి సిక్కం పెడతారు. దేనికి పెడతారు చెప్పండి? ఎద్దుకి సిక్కం పెడతారు. దేనికి పెడతారు? మేత మేయకుండా. అది దున్నుతూ ఉంటుంది కాబట్టి మేత మేయకుండా. మనకు నోటికి సిక్కం పెట్టుకోమంటే మాసుకు కాదు. మన నోరు ఎక్కువగా మాట్లాడకుండా తీర్పు దినాన ప్రతి మాటకి లెక్కప్పు చెప్పుకోవాలి. నువ్వు మాట్లాడే మాట గుర్తుపడి అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రతి మాటకి లెక్కప్పు చెప్పుకోవాలి, జాగ్రత్త అంటున్నాడు. నువ్వేం మాట్లాడుతున్నావు ఆ మాటకు లెక్కప్పు చెప్పుకోవాలి. మాట తీరు కూడా పాపమై ఉంది. అందుకే ఏమన్నాడంటే బూతు మాటలను చూడండి, మీలో బూతు మాటలు మీలో ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు మీలో ఉండకూడదు, శత్రు మీలో ఉండకూడదు. మీలోని ఏం కలిగి ఉండాలంట? దేవుణ్ణి స్తుతించటము మాటలే నువ్వు పలకాలి. అందరు సభ్యులు కొడదాం హల్లెలూయా. దేవుడు స్తుతించే మాటలే మనకు రావాలి. ఏ మాటలు రావాలి చెప్పండి? స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నిన్ను నేను దినదినము. ఏం చేయాలి? ఆ పాట అది దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తా, దేవుని గణపరుస్తూ ఉండాలి. కానీ ప్రతి దానికి కూడా బైబిల్ రాసి ఉంది, వాక్యం రాసి ఉంది. నువ్వు మాట్లాడే మాట పాపమే, నీ చూపు పాపమే, నీ కీల పాపమే, నీ తలంపుల పాపమే. మనంతా పాపులమై ఉన్నాం. దానికి తోడు ఏం చెప్పాడు తెలుసా? యేసుక్రీస్తు, నువ్వు తొందరపడి మాట్లాడినా, నువ్వు దూషించావు, నువ్వు లోకంలో నువ్వు ఉండావేమో, నా దగ్గర కూర్చో, ఒప్పుకో, నీ పాపమంతా నేను కడిగేస్తాను. హల్లెలూయా. నీ పాపం నుంచి నేను విడిపిస్తాను, నీ శాపం నుంచి నేను తొలగిస్తాను, నీ పాపం నుంచి నేను తొలగిస్తానని. చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకు పుట్టాడు. అదే క్రిస్మస్ అనగా అదే. మనిషిని ఆయన పోలిక చొప్పున మనిషిని చేశాడు. ఆయన పోలిక చొప్పున మనుషుని చేశాడు. జాతులుగా అలాగ ఏర్పడ్డారు మనుషులు భూమి మీద. చూడండి, దేవుడు ఇలాగ ఉంటాడు, దేవుడు ఇలాగ జీవిస్తాడననే ఆయన పోలిక చొప్పున మనుషులను చేశాడు. ఈ భూమి మీద మనుషులు ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించలా దేవుడు. ఆయనే ఈ భూమి మీదకు పుట్టాడు. ఈ భూమి మీదకు పుట్టి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన త్యాగమైపోయి బలి అర్పణ అయిపోయాడు కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా వాడు పాపమంతా కడగబడింది. హల్లెలూయా. అందుకే ఏమంటాడు అంటే, నువ్వు ఇక్కడ నుంచి నన్ను వెంబడించే వ్యక్తి అయితే పాపము చేయబాకు. వింటున్నారా? పాపము చేయబాకు. పాపములు వచ్చి జీతం మరణం అన్నాడు అక్కడ. పాపములు వచ్చి జీతం మరణమే, కథం. నువ్వేదైతే ఇత్తుతావో అది కొయ్యక తప్పదు. నువ్వు పాపంలోనే జీవిస్తే పాపంలోనే మరణిస్తావు. పాపంలో మరణించి నీవు నరకానికి వెళ్తావని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం అలాంటి వ్యక్తులుగా మారాలి. నీలో ధనాపేక్ష ఉండకూడదు, నీలో కామ అనే ఆలోచన ఉండకూడదు, యామోహం అనే ఆలోచన ఉండకూడదు. ఇవన్నీ చంపుకోమంటున్నాడు. చంపుకోవటానికి మన శరీరము ఏం కలిగి ఉండాలంట? దేవుడికి అప్పగించాలి. అందుకు ఏ పాట పాడతా? నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేముండా ప్రభువా నీ కర్పిస్తాను. నేనేమై ఉండానో నీ దైవల్లేనయ్యా, నాకుండవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకుండవన్నీయు నీవిచ్చినవేనయ్యా. సర్వం పోయిన శరీర కుళ్ళిన
నాను వారే వెలివేసిన ఆత్ములంతా శత్రువులైనా, ఆత్ములంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆ ఏబులా నేనేమైనా ప్రభువా. ఎవరు శుద్ధించాలంట? దేవుని శుద్ధించాలి. క్రీస్తునందుంట దేవుడి బిడ్డలారా, ఈ అంతపు దినాల్లో దేవుని ఎదగటం మొదలు పెట్టండి. ఏ క్షణాన ఏం జరిగిద్దో మనకు తెలియదు. మనకు ఎప్పుడు మరణం వచ్చిందో తెలియదు. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. కానీ దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు నీతి కలిగి ఉండవా? నువ్వు నీతి కలిగి జీవిస్తున్నావా? డోంట్ వరీ అండి. మనిషి హాస్పిటల్ పోయినోడు తిరిగి రావట్లా. ఈ భూమి మీద మనము కాసేపు ఎట్లా తిరుగుతూనే చనిపోతున్నారు. ఏంది అంటే హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఎక్కువగా హార్ట్ అటాక్, గుండె ఆగిపోతుంది, గుండె ప్రాబ్లమే. గ్యాస్ వచ్చినా గుండెకి దంతుంది, అవుట్. కానీ దేనికి అంటే రాకట అంతప దినంలో రాకడ దగ్గరకు వస్తుంది. అనేకమైన వాళ్ళు తెగులుతో చనిపోతారని ఉంది బైబిల్లో. 8 తెగుళ్ళు వస్తాయని ఉంది. ఆ తెగులు ఒకటి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అవటం వల్ల దానివల్ల చనిపోతున్నాడు. ఈ లోకంలో రేపు నేను మనందరం కూడా ఎప్పుడో ఒకటి మరణించక తప్పదు. కానీ మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా లేదా? విన్నారా? హల్లెలూయా. అది దేవుడు అడుగుతాడు. అది ఈరోజు సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నా కుమారి, నా కుమార్తె, నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నీ కోసం నేను రక్తాన్ని చిందించాను. కమా నా ఎద్దకురా, నన్ను విడిచిపెట్టి వెళ్ళబాకు, విడిచిపెట్టి వెళ్ళబాకు, కమా నా ఎద్దకురా. దేవుడు పిలుస్తుంటే నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో, నువ్వు అలాంటి స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామో. అడుగు దేవుణ్ణి, అయ్యా నీ దగ్గరకు నేను వస్తాను, నీతో ఉంటానయ్యా, నీతో జీవిస్తానయ్యా, నీ కొరకు నేను బతుకుతానయ్యా. దేవా, నీలోనే ఉంటా, నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదయ్యా. నేను పై ఉన్న వాటినే నిన్నే వెతుకుతాను, పై ఉన్న వాటినే వెతుకుతాను, ఈ కింద ఉన్న వాటి నాకు వద్దు అని ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నిన్ను క్షమించేవాడై ఉన్నాడు. నాకు ఈ లోకం ఏది వద్దయ్యా, నువ్వు కావాలి తండ్రి. నువ్వు లేని జీవితం వ్యర్థమయ్యా. ఎవరిని ప్రేమించినా అర్థం, ఎవరైనా కానీ నన్ను ప్రేమించేవాడు అంటే మొట్టమొదట నువ్వే తండ్రి, నువ్వేనయ్యా, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు సర్వస్వం అని ఏ వ్యక్తి బతుకుతాడో ఆ వ్యక్తిని దేవుడు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ తల్లి అయిన మర్చినిగా నేను నిన్ను మరవనన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ లోక ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ నట్టనే, తల్లిదండ్రుల ప్రేమ నట్టనే, బిడ్డల ప్రేమ నట్టనే, నిన్ను అంటే ఎవరి ప్రేమైనా, భార్యాభర్తపై ఎవరి ప్రేమైనా నట్టనే. భూమి మీద ఉన్నంత కాలమే స్థిరమైనది యేసయ్య ప్రేమ ఒక్కటే. యేసయ్య కోసం బతుకు. ఈరోజు నువ్వు, నేనయ్యా నీ కోసం నేను బతుకుతాను తండ్రి, నేను క్షమించయ్యా, నన్ను నేను ఏదైనా మాట ద్వారా, చూపు ద్వారా, కీళ్ళ ద్వారా ఎలాంటి తప్పులుండే నన్ను క్షమించని నువ్వు దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు నేను క్షమిస్తాడు. కాబట్టి అందరూ మోకాళ్ళ మీద లెగుద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం, అయ్యా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించయ్యా, పాపినైనా నన్ను క్షమించు తండ్రి, పాపినైనా నన్ను క్షమించయ్యా, పాపినైనా నన్ను క్షమించయ్యా. పాపంలోనే ఉండాను, పాపంలోనే బతికాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి. యేసయ్యా. తర్వాత చేద్దాం. యేసు ఒక రొట్టె తీసుకొని, ఇది నా శరీరం అనగా పాపము శాపం పోదన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి, సూత్రమయ్య, అందరూ ఒప్పుకోండి అమ్మా. ఎవరైనా దూషించామేమో, తిట్టేవేమో, దేవానికే సూత్రాలు చెల్లించున్నామయ్యా. నోటి ద్వారాగా, మాట ద్వారాగా, కీలు ద్వారాగా ఎలాంటి తప్పులుండా క్షమించయ్యా. నీ శరీరం మేము తీసుకుంటున్నామయ్యా. మాలో ఉన్న పాపము శాపం తీసేసి దేవా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. పాపులమైన మమ్మల్ని క్షమించయ్యా.
ఇవి క్షమించే దేవుడు అయ్యా. నీ రక్తముతో మమ్మల్ని కడగయ్యా, నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించయ్యా. మమ్మల్ని క్షమించే దేవుడు అయ్యా. క్షమించుమని కోరుతున్నాం. ఈ శరీరం మేము తీసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కుడిచే చూపిండమ్మా. ఆయన శరీరం వస్తుంది. కుడిచే చూపిండి, తీసుకొస్తున్నారు. హింసకుడు దూషకుడు హానికరుడైనా సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, ఈరువు యేసయ్యా, ఈరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, ఈరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, ఈరువు. యాకోబును నీవు విరిచితివి ఆనాడు, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో. ప్రార్థన చేసుకుందాం. శరీరం పట్టుకొని ప్రార్థన చేసుకుంటే, యేసయ్యా నా దేవా, నేనెవరు నన్ను తిట్టేనేమో, దూషించి నన్ను క్షమించయ్యా. తీర్పు దినాన ప్రతి మాటకు లెక్కప్ప చెప్పుకోవాలన్నా. నీ శరీరం నీ రక్తం మేము తీసుకుంటున్నాం. నాలో ఉన్న పాపం శాపం తీసేసి నీ శరీరం మేము తీసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తీసుకున్నాము. యేసు ఒక పాత్రను పట్టుకొని అనగా నా రక్తం అన్నట్టు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, స్తోత్రము తండ్రి. నీ రక్తం మేము తీసుకుంటున్నాము తండ్రి. మాలో ఉండ పాపము శాపము తీసేయి తండ్రి. దేవా, ఈ రాజ్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా కొరకు కలవరి శిలువలో బలైపోయి రక్తాన్ని గార్చి మా మధ్యలోకి వచ్చిన దేవా, నీ రక్తం మేము తీసుకున్నాము తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. పరిశుద్ధ తండ్రి కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నీ రక్తమే నా బలము. నీ రక్తమే
నీ రక్తమే నా బలము, పందివలే పొరిలిన నేను కుక్కవలే తిరిగి తిని, పందివలే పొరిలిన నేను కుక్కవలే తిరిగి తిని, పరిశుద్ధ తండ్రి కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నీ రక్తమే నా బలము, నీ రక్తమే. అమ్మాయి తాగదు, నువ్వే తీసు, అమ్మాయి తాగదు. నీ రక్తమే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి స్తోత్రమయ్యా. బల్లో వేసే చేయి వేసిన బిడ్డలను దీవించయ్యా. దేవా, మరలా వచ్చే వారం బల్లో చేయటానికి సహాయం చేయి తండ్రి. దేవా, ఇది లాస్ట్ వారం. దేవా యేసయ్య, ఈ వారంలో దేవా ఇంతవరకు 25వ సంవత్సరం వెళ్ళిపోతుంది. దేవా యేసయ్య, మమ్మల్ని కాసి కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. దేవా 26వ సంవత్సరంలో అడుగు పెడతాం. నెక్స్ట్ వారం మేము కూడుకొని ఆ సంవత్సరం అంతా మేమందరం కూడుకొని బల్ల చేసే భాగ్యం దయచేసి యేసు నామమున బట్టి ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ హల్లెలూయా. అందరూ కూర్చోండి. అందరూ అందరూ హల్లెలూయా. అందరూ హల్లెలూయా. గమనించండి, సాక్ష్యాలు చెప్పేది 2 ఉంటే చెప్పొచ్చమ్మా, సాక్ష్యములు. అలాగనే మళ్ళీ రేపు 31వ తారీఖు అంటే బుధవారం నైటు ప్రార్థన ఉంటుంది. పగులు మళ్ళీ గురువారం ఉండదు. ఆ రోజే మనకి ప్రార్థన ఉంటుంది. మళ్ళీ ఇవి చెబుతున్నాం కాబట్టి 31వ తారీఖు ఆ రోజే వాగ్దానాలు కూడా ఉంటాయి. వాగ్దానాలు తీసుకునే వాళ్ళు ఆ రోజు కంపల్సరీ ఉండండి. నైటు గుర్తుపెట్టుకోండి. 31వ తారీఖు బుధవారం నైటు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మొదటి వారం కూడా బల్ల ఉంటుంది. కొత్త సంవత్సరాలు అడుగు పెడతాం కాబట్టి మంచిది. మనకి దేవుడు అదృష్టం ఏంటంటే ఈ వారంలో 2 రోజులు దేవుళ్ళో గడిపాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 రోజులు దేవుళ్ళో గడిపాం. మరలా రేపు 2 రోజులు మనం గడుపుతాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా. ఈ కానుకలు ఇచ్చిన బిడ్డలను దీవించయ్యా. ఆ గొప్పల బియ్యం తెచ్చిన బిడ్డలను దీవించయ్యా. ఆకాశీ వాకిలి విస్తారమైన దీవెనలు దయచేయమని కోరుతున్నాము తండ్రి. దేవా, నువ్వు తోడైంది తండ్రి, కంచె కాపుదల దయచి ఆశీర్వదించు తండ్రి. యేసు నామమున దీవించున్నాము తండ్రి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకునే ముందు 31వ తారీఖు గుర్తుందగా, బుధవారం సాయంత్రం నైటు 9:30 స్టార్ట్ అయ్యిద్ది. 1 గంట దాకా జరిగిద్ది. హల్లెలూయా. మళ్ళీ ఆల్ నైట్, తెల్లారి ఆల్ నైట్ కాబట్టి ఆల్ నైట్ ఉండదు, 2వ రోజే కాబట్టి రేపు ఒక్క నైటే పెడదాం. పై వచ్చే నెలలో ఆల్ నైట్ పెడదాం. మళ్ళీ అప్పుడు నిద్ర కాయాలంటే కాయలేరు కాబట్టి హల్లెలూయా. ఆదివారాలు రావటమే కష్టం. మళ్ళీ నైట్ రావాలంటే ఎవరు వస్తారనుకో. అసలు హల్లెలూయా. నైట్ ప్రార్థన మంచిదండి. ఎందుకంటే నైట్ మనం ఎక్కువగా ప్రార్థనలో గడిపితే మనకు రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, మనకు పరిశుద్ధాత్మ ఎక్కువ పొందుకుంటాం. ఆనాడు పౌలు శీలలు
ప్రార్థన చేస్తా పాటలు పాడతా నైటల్లా గడుపుతుండలేకే పరిశుద్ధాత్మ జైలు మీదకి వచ్చి ఆ శరసాల పునాదులు కదిలిపోయినాయి. తలుపులు తెరవబడ్డాయి. వాళ్ళు చేర్చుకున్న బంధకాలు కూడా తొలిగిపోయినాయి. ఎప్పుడు ఒక నైటల్లా వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే చూడండి. మీకు చాలామందికి అర్థం కావట్లేదు నైట్ ప్రార్థన. మీరు చాలామంది రావట్లేదు కానీ నైట్ ప్రార్థన మంచిది. మన రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, మనకి పరిశుద్ధాత్మ పొందుకుంటాము. మనల్ని చూసే దెయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. ఎవరు చూసి? మనం చూసే. కాబట్టి మనందరం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సూత్రం 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 సూత్రము తండ్రి, మహోన్నతుడా పరిశుద్ధుడా తండ్రి, సూత్రము తండ్రి, ఈరోజు కొన్ని మాటలు మాకు సెలవిచ్చావు. మాకు శరీరాశ, నేత్రాశ, దేవాయస, వ్యామోహం అనే ఆశ, ఇవన్నీ కూడా మాలో ఉండకూడదు. మీ నోటిన వ్యసనం, అసూయ, భూతు మాటలు మీ నోటిన రాకూడదని చెప్పావు. మాకు అలాంటి మాటలు రాకుండా నీ కాపుదల దయచే తండ్రి. వచ్చిన బిడ్డలందరూ దీవించు, నీ కాపుదల దయచే. యేసునామమున బట్టి దీవించు. ఫేస్బుక్, యూట్యూబ్ చూసే వాళ్ళని దీవించు దేవా. మైక్ శబ్దం ద్వారా వాళ్ళు ఏకనుబద్ధగా అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చారు దేవా. వీళ్ళందరూ కూడా దీవించి నీ కాపుదల దయచేయమని కోరుతున్నాము తండ్రి. దేవా, ఈ బిడ్డలు తిరిగి వెళ్తున్న ప్రయాణం వాళ్ళు ప్రయాణం క్షేమంగా నడిపించాయా. రేపు బుధవారం నైటు ఆల్ నైట్ 31వ తారీఖు మేము కూడుకోవడానికి సహాయం ఇచ్చాయి. ఇంకా సంఘం ఆగిపోకుండా అనేకని బిడ్డలు నడిపించి మేమందరము నీలో గడిపి నీలో స్తుతించే భాగ్యం మాకు దయచేయమని కోరుతున్నాం. స్వస్థత, రక్షణ, సమాధానం పరిచి ఈ బిడ్డలందరిని బట్టి దీవించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని కోరుతూ నీకే స్తుతి మహిమ చెల్లించి యేసు నామమున బట్టి దీవించుతున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుడి ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడై నడిపించబడును గాక. ఆమేన్. మీకు మీ కుటుంబాల సమాధానం కలుగును గాక. మీరందరూ యేసు నామమున ఆశీర్వదించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. చేపించుకొని